ప్రతి ఊరిలో మామిడి చెట్లు ఉండటం సహజం. కానీ ఆదిలాబాద్ జిల్లాలో 3 ఊర్లకు కలిపి ఒకటే మామిడి చెట్టు ఉంది. ఇదేంటి ఒక్కటే చెట్టు ఉండటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు కదా. అయితే ఈ స్టోరీ చూడండి. సహజంగా అందరూ పెళ్లి కావాలని, పిల్లలు పుట్టాలని పూజలు చేస్తారు, నోములు నోస్తారు. కొందరు డబ్బుల కోసం, ఇంకొందరు ఆరోగ్యం కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతారు. కనిపించిన రాళ్లకు మొక్కుతూ ఉంటారు. అయితే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని 3 గ్రామాల ప్రజలు మాత్రం తమకు మామిడి చెట్టు కావాలని కొన్ని దశాబ్దాల తరబడి ఎన్నో పూజలు చేశారు, ఎన్నో నోములు నోచారు. సుదీర్ఘ పూజల ఫలితం ఎన్నో ప్రయత్నాల తర్వాత 3 గ్రామాలకు కలిపి ఒకే ఒక్క మామిడి చెట్టు చిగురించింది. 6 ఏళ్ల క్రితం మొలిచిన ఈ మొక్క ఇప్పుడు పెరిగి పెద్దదై ఫలాలందిస్తోంది. ఎత్తైన గుట్టల కింద పక్కనే కడెం వాగును ఆనుకుని ఉన్న బావోజీపేట పంచాయతీకి పక్కనే 2 అనుబంధ గ్రామాలు లంబాడి తండా, బొజ్జుగూడ ఉన్నాయి. అయితే ఈ గ్రామాలు ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ మామిడి చెట్లు లేవు. చాలా మంది రైతులు మామిడి చెట్లు పెంచడానికి ప్రయత్నించారు. వివిధ ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకొచ్చి నాటారు. అయినా ఫలితం లేకపోయింది. వందల విత్తనాలు వేసినా ఒక్కటి కూడా మొలకెత్తలేదు. దీంతో మామిడిని నాటే ప్రయత్నాలను గ్రామస్తులు విరమించుకున్నారు. తమ గ్రామాల్లో మామిడి మొక్కలు మొలకెత్తే అవకాశమే లేదని నిర్ధారించుకున్నారు. అయితే వారి ఆశ వృధా కాలేదు. 6 ఏళ్ల క్రితం వారి ఆశల అంకురం చిగురించింది. గ్రామానికి చెందిన మెస్రం ఇంద్రు అనే రైతుకు చెందిన పంట పొలంలో ఓ చిన్న మామిడి మొక్క మొలిచింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఆ మొక్కను రైతుతో పాటు గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్దదిగా చేశారు. మా ఊరు బౌజీపేట్. మా బౌజీపేట గ్రామాల్లో 3 తండాలున్నాయి. ఒకటి సోమనగూడ, ఒకటి లంబాడి తండా, ఒకటి బౌజీపేట్. మా గ్రామంలో ఎక్కడ కానీ మామిడి చెట్లు పెంపవడం లేదు. ఈ ఒకటే చెట్టు ఉంది. ఈ చెట్టు కాయాలన్నీ తెంపి ఊరూరుకు 3 గ్రామాలకు పంచుతాం. రైతుతో పాటు గ్రామస్తుల శ్రమ ఫలించింది. ఆ చెట్టు 2 ఏళ్లుగా కాయలు కాస్తోంది. దీంతో కోతులు, ఇతర జంతువులు రాకుండా ఉండేందుకు రక్షణగా గ్రామస్తులు కాపలా ఉంటున్నారు. చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేశారు. ఇక ఏటా కాసిన మామిడి పండ్లను 3 గ్రామాల ప్రజలు పంచుకుంటున్నారు. ఇలా ఆ మామిడి చెట్టు 3 ఊళ్లకు రాజుగా నిలిచింది.